ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో ఈ ఉదయకాలపు శుభావందనాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలో మరొక నూతనమైన దినాన్ని మనం చూడగలిగి ఉన్నాం. ఈ ఉదయకాలం అనుదిన వాగ్దానంగా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమున కీర్తన 109వ కీర్తన వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. 109వ కీర్తన 4వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. 109వ కీర్తన 4వ వాక్యము. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు దావీదు మహారాజు తన జీవిత అనుభవాలను కొన్నింటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాడో, ఎలాంటి పరిస్థితుల్లో తను ప్రయాణం చేస్తూ వచ్చాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 109వ కీర్తన ప్రారంభం నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు నా స్తుతికి కారణభూతుడైన దేవా అంటున్నాడు. నేను ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి దానికి కారణం నీవే, నా ఆరాధనకు యోగ్యుడు నీవే, నన్ను స్థితిలో నిలబెట్టిన దేవుడు నీవే, నాకు ఇంత గొప్ప ఘనతను, ఇంత పేరుని, ఇంత ఖ్యాతిని అనుగ్రహించిన దేవుడు నీవే. కాబట్టి నేను ఎంతగానో నేను ఘనపరుస్తున్నాను, నేను ఎంతగా నేను ఆరాధిస్తున్నాను. అయ్యా, నిన్ను మాత్రమే కాదు, నేను ప్రేమిస్తున్న నేను ఈ లోకంలో అందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నాను. నా ప్రజలైన వారిని, ఇజ్రాయేల్ వారిని, నా జన సమూహమైన వారిని అందరూ కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాను. అయితే వారిని నేను ప్రేమిస్తూ ఉంటే వారైతే నా మీద ద్వేషాలు, అసూయలు, కుతంత్రాలు పెట్టుకుంటా ఉన్నారు. ఏంది నా పరిస్థితిని అనేక మారు నేను కృంగిపోతూ ఉన్నప్పుడు నన్ను చెరపవలనని భక్తిహీనుడు అనేక విధంగా తమ నోరును, తమ కపటం గల నోరును తెరిచి ఉన్నారంటున్నాడు. నన్ను అనేక మంది గాయపరుస్తున్నారు, అనేక మంది దుఃఖపరుస్తున్నారు. నేను నిన్ను నిరంతరం ఆరాధిస్తున్నాను, నా ఆరాధన అనేక మందికి అపహాస్యంగా మారింది. నేను నిన్ను స్తుతిస్తూ ఉంటే, నేను నిన్ను గణపరుస్తూ ఉంటే అనేకులకు నేను హాస్యంగా మారిపోయినాను అని తనలో తాను కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరినైతే ప్రేమించాడో, ఎవరి మీద అయితే అధికంగా తన ప్రేమను కుమ్మరిస్తూ వచ్చినాడు, ఎవరి మీద అయితే జాలి చూపిస్తూ వచ్చినాడు, ఎవరి మీద అయితే దయ కలిగి ఉంటూ వచ్చినాడో వాళ్ళందరూ కూడా శత్రులుగా మారుతూ వచ్చినారు. అక్కడ తాగలేదండి, అనేక మంది నా మీద అబద్ధములు చెప్పుచున్నారు అంటున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేష మాటలు మాట్లాడుచున్నారు అంటున్నాడు. నిర్నిమిత్తంగా నాతో పోరాడుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు అంటున్నారు. చూడండి, ఈ దినాల్లో మనం అనేక మందిని ప్రేమిస్తాం. స్నేహితులు కావచ్చు, భార్యమలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, బంధుమిత్రులు, సహోదరులు అందరికీ ప్రేమిస్తూ ఉంటాం. మనం ఎవరైతే అధికంగా ప్రేమించామో వారే మనకు శత్రువులుగా మారితే ఎంతో వేదన, అది ఎంతో దుఃఖకరమైన పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేము. ఏంది మనం ఎంత ప్రేమించామే, వారికి ఎంత మేలు చేశామే, వారి విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉన్నామే, ఎంతగా ఆలోచన కలిగి ఉన్నామే, నాకు ఎట్లా అన్యాయం చేయాలని ఎలా ఆలోచన వచ్చిందని అనేక మార్లు మనం కృంగిపోతూ ఉంటాం. దావీదు మహారాజు జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి. బయట వారెవరో కాదు, ఇంట్లో వాళ్ళే, తన కుమారులే, తన బిడ్డల వల్ల కూడా అనేక మార్లు శ్రమలు కొని తెచ్చుకుంటూ వచ్చినాడు, శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు, బాధలు అనుభవిస్తూ వచ్చినాడు, దుఃఖకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ వచ్చినాడు, అనేక మార్లు బాధపడుతూ ఉన్నాడు. భక్తిహీనులు అనేక మంది, దేవుని ఎరుగని ప్రజలు, దేవుడంటే భయం లేని వారు, భక్తి లేని వారు, దేవుని విశ్వాసం లేని వారు, ఆయన వాక్యానికి లోబడిన వారు, వారికి నచ్చిన జీవన విధానాన్ని కొనసాగించేవారు, ఇట్లా అనేక మంది గురించి చింతిస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటున్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. 5వ వచనం చూస్తే, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నాను, నేను మేలు చేసుకుంటూ పోతే నా కీడు చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. మనం ఎవరైతే మేలు చేస్తూ ఉంటామో, ఎవరైతే బాగుండాలని కోరుకుంటామో వారే మనకు గుంటలు తవ్వుతూ ఉంటారు. మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషమును ముంచున్నారంటున్నాను. ఎంత వేదన. ఎవరో బయట ఎవరైనా మనల్ని గాయపరుస్తుందో బాధపడం, కానీ మనవారే, మనం ఎవరైతే ప్రేమించామో, మనం ఎవరికైతే విలువిచ్చామో వారే మనం దుఃఖపరిచినప్పుడు, వారే మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉంటూ ఉంటాయి. మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయితే మనం తిరిగి ప్రతి కీడు ఎవరికైనా మనం చేయకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి శ్రమల్లో కూడా, అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి శ్రమలు వచ్చినాయి అనుకుని కూర్చొని ఏడవట్లా. ఇలాంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చినాయి అనుకొని వాళ్ళని బట్టి నేను దూషించట్లేదు, వాళ్ళని నేను అవమానించట్లేదు. నాకు ఎంత భక్తి చేస్తున్నాను, నేను ఎంత ఆరాధన చేస్తున్నాను,
నాకేంది కష్టాలు, నాకేంది బాధలు. దినమునకు 7 మార్లు దావీదు మహారాజు దేవుని స్తుతించేవాడు. దేవునికి 7 మార్లే దేవుని స్తుతించేవాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉండాలి, ఎన్నిసార్లు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రారంభ దినాల్లో ఎంత క్లారిటీగా మాట్లాడాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంత ప్రారంభంలోని కీర్తన గ్రంథంలో దుష్టుని ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాస్యకులు కూర్చుండి చోటున కూర్చుండొద్దు. నిరంతరం ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, నిరంతరం ప్రార్థించు, నిరంతరం స్తుతించు అని అనుభవాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అంతగా స్తుతించేవాడికి, అంతగా కీర్తన పాడేవాడికి, అంతగా దేవుని మహింపరిచేవాడికి అని శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి దుఃఖరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనకు రావడం ఆశ్చర్యం ఏముంది? క్రైస్తవ జీవితం అంటే సాఫీగా వెళ్ళేది కాదండి. క్రైస్తవ జీవితం అంటే హైవే కాదు. విశాలంగా ఉండటానికి ఇరుకు మార్గము, ముళ్ళ మార్గము, శ్రమలతో, వేదనతో, బాధలతో, నిందలతో, అవమానంతో కూడుకున్నది. మన యుద్ధ భూమిలో ఉన్నాం, మనం పోరాడవలసిన వారంగా ఉన్నాం. మన దేవుడు మన పక్షాన నుండి యుద్ధం చేసేవారుగా ఉన్నారు. కానీ మన యుద్ధం చేయకూడదు. యుద్ధం నాది అంటున్నాడు ఆయన. మనం ఏమంటున్నాం? ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళంతా తేల్చేదాకా వదిలిపెట్టము. అది కాదండి. కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునండి అని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వాక్యాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. పౌలు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు, అయ్యా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. శ్రమల్లో ఉన్నావా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, దుఃఖరమైన పరిస్థితులు ఎదురైనయా, దేవుని అడగండి. అయ్యా ఈ శ్రమల వల్ల, ఈ బాధల వల్ల, ఈ కష్టమైన పరిస్థితుల వల్ల నాకేమీ చేయాలనుకుంటున్నావు, నాకు ఎలాంటి ఆశ్చర్యకాలు నా జీవితంలో జరిగించాలనుకుంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో కూడా, వేదనకరమైన పరిస్థితుల్లో కూడా పౌలు శైలుడు చెరసాల్లో ఉన్నారు. చేతులకు పెద్ద బండలు బిగించినారు, దెబ్బలు గాయాలైపోయిన వస్త్రాలతో వస్త్రహీనులుగా ఉన్నారు. అయినా దేవుని స్తుతించటం మానలేదు. దానిలో సింహబోన్లో ఉన్నాడు. సింహాలు ఎప్పుడెప్పుడైనా ఆవిరావరమని ఆకలితో ఉన్నాయి. అయినప్పటికీ దేవుని స్తుతించటం మానలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తూ వచ్చినారు. అయినా దేవుని స్తుతించటం మానలేదు. యోబు భక్తుడు, మహాశయుడు, ఎంత గొప్పగా జీవించినాడు. అన్ని కోల్పోయిన తర్వాత యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని ఆయన్నే మహిమపరిచాడు. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? ఎవరైనా మనకు అన్యాయం చేశారని, ఎవరి ద్వారా కొన్ని శ్రమలు, కొన్ని వేదనలు, కొన్ని దుఃఖరమైన పరిస్థితులు వచ్చినాయని మనం కురిగిపోతూ వారి మీద పగ తీర్చుకునేందుకు ప్రయాసపడుతూ ఉంటాం. అది క్రైస్తవ జీవితం ఎంత మాత్రము కాదు. అది క్రైస్తవులు కొనవలసిన లక్షణము ఎంత మాత్రము కాదు. దేవుని బిడ్డలుగా మార్పు చెందుదాం, ఆయన చిత్తానికి లోబడదాం, ఆయన మాటకు విధేయత చూపిద్దాం. కీర్తనకారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, నా స్తుతికి కారణభూతుడైన దేవా, నేను మానక నీకోసం నిన్ను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి మారాలని ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ మార్పు రావాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇలాంటి వాక్యానుసారమైన భక్తి, ఇలాంటి దైవికమైన మనసును మనందరం కలిగి ఉండాలి. అప్పుడే మనల్ని బట్టి దేవుడు సంతోషించేవారిగా ఉన్నారు అంటున్నాడు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా మనకి కీడు చేస్తారు, అన్యాయం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ యేసు ప్రభువు వారు మనకు తెలియజేసిన మాట అదే, మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి జీవితాన్ని మనం అలవర్చుకొని ముందు కొనసాగుతున్నప్పుడు, దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, ఈ లోకంలోనే మనలోక అనుభవాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలోనే గొప్ప సంతోషాన్ని, గొప్ప నెమ్మదిని మనం పొందుకునే వారంగా ఉంటాం. మనం మంటి వారము, ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు. ఎప్పుడు ఎలా రాలిపోతాం మనకు తెలియదు. బతికిన కొద్ది కాలం ఈ ద్వేషాలు, వస్తువులన్నీ విడిచిపెట్టి, ఎవరు మనకు శత్రువులుగా మారినా, ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళని కూడా ప్రేమిస్తూ, యేసు ప్రభువు కలిగి ఉన్న యేసు ప్రభు మనమే చూపించిన ప్రేమను వారిపైన కూడా చూపిస్తూ వారిని దేవుడి చెంతగా నడిపిద్దాం. వాక్యంలో వాళ్ళని బలపరుద్దాం. దేవుడు తన మాటలు మన వినికిళ్ళు దీవించి మనల్ని ఆశీర్వదించుకుందాం. ఈ ఉదయకాలంన అయ్యో వారు నన్ను ద్వేషించారు, వీరు నన్ను అవమానపరిచారు అనుకొని దుఃఖపడుతూ ఉంటే ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. వారిని కీడు చేశారని వాళ్ళ మీద నువ్వు రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు యుద్ధం చేస్తారు, ఆయన మన పక్షాన ఉంటారు, ఆయన తన కార్యం జరిగిస్తారు. నీ పని ఒకటే, ప్రార్థన చేయడము, ప్రేమించడం. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోక తండ్రి, ఈ ఉదయకాలంలో మరలా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం అయ్యా. ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుఃఖకరమైన పరిస్థితుల్లో మీరు మాకెంతో నేను కృప చూపిస్తూ ఉన్నారు. మాకంటే గనులు, పరిశుద్ధులు, నీతిమంతులు ఎంతో రాలిపోతూ ఉన్నారు. మేమేమాత్రం ఎన్నిక లేని వారం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి సజీవులుగా ఉన్నాం. మా దినములు మీరు పొడిగిస్తున్నారు. అయితే నేను కొన్ని ఈ జీవిత యాత్ర ప్రయాణంలో కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు, మేము ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరి మేలు కోరుకుంటామో, ఎవరి మంచి కోరుకుంటామో, వారే మాకు నాయన కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, వారే మాకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను కొన్ని సందర్భాల్లో దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే మీరు వాక్యం సెలవిచ్చారు, అలాంటి పరిస్థితుల్లో కూడా
మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. అలాంటి సమయంలో కూడా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. అలాంటి సమయాల్లో కూడా మీరు విసుగక ప్రార్థించండి. అలాంటి సమయాల్లో కూడా మానక మీరు ప్రార్థన చేయండి. శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు మీ పక్షాన ఉన్నాడని మీ వాక్యం సెలవిచ్చారు. మీకు వందనాలయ్యా. మేము కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకుండా నైనా, ఒకవేళ మాకు ఎవరైనా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసినా, అది మాకు తెలిసినా కూడా, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసినా, అది మాకు తెలిసినా కూడా, దానియేలు ఎలా నైనా ప్రేమపూర్వకమైన మాటలు, చిరంజీవి రాజా చిరంజీవి అగునుగాక అన్నాడు. చంపడానికి ప్రయత్నం చేసిన వారిని కూడా దీవించాడు నాయన. అలాంటి మనసును మా అందరికీ మీరు దయచేయండి. ఈరోజు అయ్యో ఏంది మమ్మల్ని ప్రేమించేవారు మా నుంచి దూరం అయిపోయారు, మాకు వ్యతిరేకంగా కృంగిపోకుండా వాళ్ళని తిరిగి ప్రేమించుతూ, వారు ఎంతగా మమ్మల్ని రెచ్చగొట్టిన, ఎంతగా మమ్మల్ని దుఃఖపరిచిన మీ ప్రేమనే పంచిపెడుతూ ఈ లోకంలో మీ బిడ్డలుగా మేము నా నమ్మకస్తులుగా మీ కొరకే జీవించే కృపని, కష్టాలు, శ్రమలు, బాధలు, ఈ దుఃఖమైన పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడ కూడా మీ మార్గాన్ని తప్పిపోకుండా ఈ దుఃఖకరమైన ప్రయాణం నేను ఇరుకు మార్గంలో మీరు మాతో ఉంటారని నమ్ముతూ మీరు మమ్మల్ని ఎన్నడూ విడవడని విశ్వాసంతో ముందు కొనసాగడానికి సాయం చేయమని మీ కృప కలిగిన దయగల నస్తాలకు మేము సమర్పించుకుంటాం. ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీ పరిచర్యను మీరు ఆశీర్వదించి రాను దినాల్లో ఈ పరిచర్య ద్వారా అనేకులు బలపరచబడుతూ, అనేకులు ఆశీర్వదించబడుతూ, ఆత్మీయంగా ఎదుగుతూ దీవించబట్టు కృపనివ్వమని పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, పరిచర్య చేస్తున్న ఆయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నిరంతరమైన క్షమాభివృద్ధి మనందరికీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.